వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి. నేను ఎండి యునాని అండి. నా క్లినిక్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుంది. ఇవాళ నా టాపిక్ స్మోకింగ్ అంటే ధూమపానము. ధూమపానం వల్ల ఏంటి నష్టం? ధూమపానం ఎక్కువ తాగిన వాళ్ళకు క్యాన్సర్ అవుతుంది. చాలా సంవత్సరాలు వాడే వాళ్ళలో క్యాన్సర్ వస్తుందని సైన్స్ కూడా చెప్తుంది. అలాగే సిగరెట్ డబ్బి మీద కూడా స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేసేస్తారు. ఇప్పుడు ఆ డబ్బి మీద క్యాన్సర్ బొమ్మ బదులు దీనివల్ల అంగం లేవదురా అని అది వేసేసామనుకోండి, దాని మీద ఫస్ట్ డేనే ఆ బొమ్మ పడంగానే 190 మంది మానేస్తారు. ఆ భయానికి, అరే అంగం స్తమించదురా మా అబ్దుల్లారా. క్యాన్సర్ తర్వాత వస్తుంది. ఫస్ట్ అంగస్తమన సమస్య ఉంది. సిగరెట్ తాగే వాళ్ళలో ఏంటంటే అది గొనాడోటాక్సిన్ అంటే టబాకో పొగాకు ఉంది కదండి, దాంట్లో నికోటిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంది, కాంపోనెంట్. ఆ నికోటిన్లో దాని దుష్ప్రభావం ఏంటంటే మన గోటీలు ఉంటాయి కదా, టెస్టికల్స్, ఆ టెస్టికల్ మీద విష ప్రభావం ఉంటుంది. దేంది? నికోటిన్, పొగాకుది. ఆ టబాకం సేవించినా అంటే తిన్నా కూడా, నోట్లో వేసుకుని సప్పరించినా కూడా ఏమవుతుంటాయి? మన బీజకోశాలు, మన బాడీలో ఉన్న 2 టెస్టికల్స్ పాడవుతుంటాయండి. నా అనుభవం చెప్తున్నాను. నా లైఫ్లో 30 ఇయర్స్ నుంచి నేను అంగస్తమన సమస్య కోసం చూస్తాను కదా. గుట్కాలు తిన్న వాళ్ళలో ఒక 15-20% మందికి సంతానం లేకుండా పోతుంది. ఈ మధ్యకాలంలో టెస్టికల్స్ పాడైపోయి వీర్య కణాలు మొత్తానికి తగ్గి అస్సలు జీరో అయిపోయి ఐజోస్పర్మియా అని ఒక వ్యాధి ఉంటుంది. వీర్య కణాలు అస్సలు జీరో ఉంటాయి. అట్లాంటి సమస్యలు గుట్కా తిన్న వాళ్ళలో. ఇప్పుడు సిగరెట్ తాగిన వాళ్ళలో, జర్దా తిన్న వాళ్ళలో, కిల్లీలు తింటారు కదా జర్దాలు వేసుకొని, వాళ్ళలో మన గోటిల్లో లెడిక్ సెల్స్ ఉంటాయి, కొన్ని కణాలు ఉంటాయి. ఆ కణాలు ఏం చేస్తాయంటే మనం మగాడిగా ఉంచడానికి అక్కడి నుంచి హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయండి. ఆ హార్మోన్స్ ఉత్పత్తి చేసేది లెడిక్ సెల్స్. ఆ సెల్స్ మీద నికోటిన్, పొగాకులో ఉన్న కాంపోనెంట్ విషప్రభావం వల్ల అక్కడున్న సెల్స్ పాడవుతుంటాయి, దాని పనితనం పాడవుతుంటుంది. కాబట్టి అక్కడి నుంచి అంగానికి స్తంభింపజేసే హార్మోను తగ్గుతుంటుంది. అలాగే వీర్య కణాలు కూడా మన బీజకోశాల్లోనే ఉత్పత్తి అవుతాయి. స్పెర్మటోజెనెసిస్ అనే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. మన బీజకోశాల్లో వీర్య కణాలు 24 గంటలు అవి తయారవుతూనే ఉంటాయి. ఆ ప్రక్రియ మీద కూడా దీని విష ప్రభావం ఉండటం వల్ల వీర్య కణాలు తగ్గొచ్చు, దాని కదలిక తగ్గొచ్చు, దాని చలనం తగ్గొచ్చు, దాని మార్ఫాలజీ కూడా పాడగవచ్చు. దేనివల్ల? గుట్కా, సిగరెట్, జర్దా, పొగాకు సేవించడం, తినడం, బాగా సప్పరించడం, నోట్లో ఇక్కడ పెట్టేసి సప్పరిస్తుంటారు. ఇక్కడ చెప్పుకోదలుచుకుంది ఏంటంటే అంగం వైపు రక్త ప్రసరణ తీసుకొచ్చే రక్తనాళాలు కూడా ఈ పొగాకు వల్ల కుచించుకుపోతాయి, షింక్ అవుతాయి. ఆ విష ప్రభావము చైనీస్ స్మోకర్లు చాలామంది మా దగ్గర జర్దాలు, కిల్లీలు తినేవాళ్ళు వస్తారు కదండి, వాళ్ళకు ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తరచుగా చూడడం జరుగుతుంది. సెక్స్ హార్మోన్స్ తగ్గటం వల్ల కూడా అంగస్తమనం తగ్గి ఉంటుంది. గుట్కాలు తినటం వల్ల సంతానం లేమి సమస్య రావచ్చు, అంగస్తమన కూడా రావచ్చు. కాబట్టి సిగరెటు, మీకు పొగాకు తిన్న అలవాటు ఉన్నా అవన్నీ ఆపేస్తే మనకు మంచిదండి. ఒకటేమో కోరికలు, కామ కోరికలు బాగా పెరుగుతాయి, అది ఆపేస్తే అంగంలో శక్తి బాగా పెరుగుతుంది, గట్టితనం రాయిలాగా అవుతుంది. అలాగే వీర్యం కూడా ఆరోగ్యకరమైన వీర్యము 2 to 5 ml తెల్లటి వీర్యం తయారవుతుందండి. లేకపోతే అంగం బీమారైపోతుంది. అలాగే వీర్యం కూడా తగ్గుతుంది. సెక్స్ కోరికలు అన్నీ తగ్గి బెడ్ మీద రాణించలేం. అంటే అంగస్తమన సమస్య వచ్చినట్టే. మనం బెడ్ దగ్గర తగ్గేది లేదు, కానీ మనం వేరే చోట తగ్గొచ్చండి. వేరే వ్యసనాలు మనం ఆపుకుంటే, ఆరోగ్యం కోసం ఆపుకొని ఆరోగ్యకరమైన శృంగారము మన భార్యతో జరుపుకుంటే మన దాంపత్య జీవితం బాగుంటుంది. మన దాంపత్య జీవితం మీద మనం రాణించవచ్చు. ఇవన్నీ చేస్తే అందులో ఏది చేసినా కూడా అంగస్తమన సమస్య వచ్చే ఆస్కారం, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. కాబట్టి మీకున్న చెడు వ్యసనాలు ఉంటే ఆపేసేయండి. ఇప్పటి వరకు ఏదైనా చెడు వ్యసనాల వల్ల మీకు బలహీనత, అంగస్తమన సమస్య వచ్చినా, మీకు సంతానలేమి సమస్య వచ్చేసినా, శీఘ్రస్ఖలన సమస్య వచ్చేసినా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించండి. పేట్ కన్సల్టేషన్ తీసుకోండి, లేదా మీ దగ్గర ఉంటే నాకు వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు అండి. మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని.